అయ్యా, అమ్మాయి పేరు చెవులో చెప్పండి 3 సార్లు. ఇద్దరు. తులసి, దుర్గా, 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 దుర్గా. ఇంతకీ ఏం పేరు పెట్టారండి? దుర్గాదేవి పేరు పెట్టాం. దుర్గా. చాలా మంచి పేరు. మీరంతా నా పాప ఉయ్యాల ఫంక్షన్కి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. కావ్య, నా కోరికను మన్నించి నా పాపను నీ చేతుల మీదుగా ఉయ్యాల్లో వేసినందుకు చాలా థాంక్యూ కావ్య. ఏంటి మేడం మీరు మన మధ్య ఇవన్నీ అవసరమా? మీ కడుపున పుట్టిన పాపైనా కొన్ని రోజులు నా ఒడిలో ఆడుకుంది. నాకన్న బిడ్డైనా మీ చేతుల్లో ఎంతో అల్లారిముద్దుగా చూసుకున్నారు. నేను మీ పాపను ఉయ్యాల్లో వేశానని అనుకోలేదు మేడం. నా బిడ్డకే బారసాల చేశానని అనుకున్నాను. ఏదైతేనే ఫంక్షన్ బాగా జరిగింది. రండి, అందరం కలిసి భోంచేద్దాం. పత్తులసి. ఏ నువ్వేంటిక్కడా? అమ్మా, నువ్వెందుకొచ్చావ్? మళ్ళీ ఎవరి కొంపలు కొల్చాలనొచ్చావ్? మినిస్టర్ గారు, ఈవిడేంటండి మీ ఇంటికొచ్చింది? తనకీ మీకు ఏంటి పరిచయం? అంటే తను తెలిసినావిడ, కాని తను మీ ఇంటి ఆడబిడ్డనని నాకొంచెం లేటుగా తెలిసింది. అది మా ఇంటి ఆడపడుచు కాదయ్యా, మా పాలిట మృగం. జీవితాంతం మమ్మల్ని పీక్కు తింటుంజి. అందుకే మేమందరం కలిసి తనని ఇంట్లోంచి తరిమేశాం. తీరా చూస్తే ఇక్కడ ప్రత్యక్షమైంది. ఏంటి ఇంకా చూస్తున్నావ్? వచ్చిందారనే వెళ్ళు. వెళ్తాను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేనొచ్చింది కూడా మినిస్టర్ గారు ఫంక్షన్కి పిలిచారని కాదు. మీరంతా వస్తున్నారని తెలిసి మీ అందర్నీ క్షమాపణ అడగాలని. నేను చేసిన తప్పులకే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వచ్చాను. ఏంటే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకునేది? నీ పిండాకూడు. నీ మొహం చూస్తేనే దరిద్రం. పోయిక్కడ్నించి. అమ్మా, నీ ఆవేశంలో అర్థం ఉందమ్మా. మీరు నన్ను అసహించుకోవడంలో న్యాయం ఉంది. నిజానికి నేను చెయ్యకూడని తప్పులే చేశాను. అందుకు అనుభవిస్తున్నాను కూడా. దేవాలయంలాంటి ఇంటిని, బంగారంలాంటి మనుషుల్ని వదిలేయి నేను బయటికి వెళ్లాకే అర్థమైందమ్మా, నేనేం కోల్పోయానో, ఎంత తప్పు చేశానో అని. కళ్ళు తెరుచుకున్నాను. కుటుంబం విలువ తెలుసుకున్నాను. అయినా వాళ్ల గొప్పతనం గ్రహించాను. నేను చేసిన పాపాలకి నా కడుపున పుట్టిన కొడుకు, కూతురు కూడా నాతో మాట్లాడట్లేదమ్మా. నన్ను చూస్తేనే అసహించుకుంటున్నారు. ఇలాంటి బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలని అనిపిస్తోంది. అందుకే మిమ్మల్నొక్కసారి చూసిపోదామని వచ్చానమ్మా. చూసిపోదామని వచ్చాను. మళ్ళీ మీ ప్రేమను పొందే అవకాశం మీరు ఎలాగూ నాకివ్వరు. కాబట్టి నేను చచ్చే ముందైనా నన్ను క్షమించానన్న ఒక్క మాట మీ నోట విని శాశ్వతంగా వెళ్ళిపోదామనుకుంటున్నానమ్మా. శాశ్వతంగా వెళ్ళిపోదామనుకుంటున్నాను. రాజ్, కావ్య, నన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా మీరు నన్ను క్షమిస్తే ఆనందంగా వెళ్ళిపోతాన్రా. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పండి రాజ్. ప్లీజ్, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి. పాపని. చాలా బాగా నటిస్తున్నారు రుద్రాణి. ఇంకా ఎన్నాళ్ళు ఈ అబద్ధాలు చెప్తారు? ఇంకా ఎన్ని రోజులు నటిస్తారు? మా కుటుంబాన్ని ఎన్నాళ్లని నమ్మిస్తారు? అబ్బో, ఏమైందే? కలకి దెబ్బేంటి? ఏం జరిగింది? చెప్తానత్తయ్యా. ఏంటి రుద్రాణిగారు అలా చూస్తున్నారు? నువ్వు మమ్మల్ని చంపాలని చేసిన ప్లానెలా బెడిస్కొట్టిందో అర్థం కావట్లేదా? ఏమంటున్నావు నువ్వు? మమ్మల్ని చంపాలనుకోవడమేంటి? అరే, అసలు ఏం జరిగిందిరా? నేను చెప్తాను మావయ్యా. పక్కాబావల పాపని మార్చింది మినిస్టర్గారే. అయినా దాని వెనకున్నది? మినిస్టర్గారు పాపని మార్చారు నిజమే. అక్క కూతురు తనకి శాశ్వతంగా దక్కాలంటే హాస్పిటల్లో ఉన్న పాప ప్రాణాలతో ఉండకూడదు అనుకున్నారు. కాని అదే పాపని మినిస్టర్గారు కాపాడాలనుకున్నారు కదా? అప్పుడు నాకనుమానం వచ్చి మినిస్టర్గారిని కలిశాం. కాని మినిస్టర్గారు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వలేదు. మినిస్టర్గారు మారింది నిజం, కాని రుద్రాణి వల్లే. రుద్రాణి ఇచ్చిన సలహా వల్లే మినిస్టర్గారు తప్పు చేశారని చెప్పలేదు. అందుకే డిపార్ట్మెంట్ సహాయంతో మేము ఎంక్వైరీ మొదలుపెట్టాం. ఆ విషయం తెలిసి మమ్మల్ని కిడ్నాప్ చేయించింది. నిజానిజాలు బయటపడితే తనెక్కడ దొరికిపోతానోనని. ఈరోజు మమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలని అదృష్టవశాత్తు మేం బ్రతికి బయటపడ్డాం. మళ్ళీ ఇక్కడికొచ్చి మీ అందరి ముందు ఇలా కొత్త నాటకానికి తెరతీస్తోందీవిడ. దుర్మార్గురాలు. ఏమీ పాపిష్టుదానా! ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని సాధిస్తావ్? ఇంకా ఎన్నాళ్ళని నీకు భయపడుతూ బ్రతకాలే? నీకు నీడనిచ్చిన పాపానికి, నీకు తిండిపెట్టిన నేరానికి, పసిబిడ్డల ప్రాణాలతో ఆడుకున్నది చాలక ఇప్పుడు నా కొడుకు కోడల్ని చంపాలనుకుంటావా? నిన్ను చంపేస్తానే. అదే అన్యం. నువ్వు ఆవేశపడకు. ఓసేయ్, ఏ పాపం చేస్తే ఏ తల్లికి పుట్టావ్? మా పాలిట శనిలా దాపురించావే? ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటే నీ పగచల్లారుతుందే? ఇంకా ఎందరిని బాధపెడితే నీ పంతం నెరవేరుతుందే? ముందనష్టపుదానా! మా కోడలి ప్రాణానికి ప్రమాదం తలపెట్టినా, మా వారసుడిని పొట్టను పెట్టుకోవాలని పన్నాగం పన్నినా, మా ఇంటి ఉప్పు తిన్నావని,
మా ఇంటి ఆడబొడుచువని కనికరించి నిన్ను ప్రాణాలతో వదిలేస్తే ఈరోజు ఇంత కిరాతకానికి పూనుకున్నావా? ఛీ! పైగా ఏమీ చెయ్యనట్టు, ఏమీ తెలియనట్టు, అసలు తప్పే చెయ్యనట్టు మా ముందుకే వచ్చి మారిన మనిషిలా దొంగ కన్నీళ్లు కారుస్తున్నావు. క్షమించమని అడుగుతున్నావు. అసలు నీకు మనసనేదుందా? నా కొడుకు మంచివాడు కాబట్టి ఆ రోజు నిన్ను వదిలేశాడు. లేదంటే నువ్వు చేసిన పాపానికి అప్పుడే నిన్ను చంపేసేవాళ్లం. నిన్ను వదిలేసి తప్పు చేశావనిపిస్తోంది. అత్తయ్యా, ఇంకా ఏం సాధించాలని దుర్మార్గం? ఏం సంపాదించుకోవాలని రాక్షసత్వం? ఏం చేస్తే నీ పగ చల్లారుతుందత్తా? ఏం చేస్తే నీ ప్రతీకారం చచ్చిపోతుంది? పసిబిడ్డల్ని అడ్డం పెట్టుకుని నీ పంతం నెరవేర్చుకోవాలని ఎలా అనిపించిందియా? ఇంతమందిని బాధపెడుతూ ఛా! ఇదంతా చాలదన్నట్టు నీ పగ తీర్చుకోడానికి వాళ్లమీద అటాక్ చేయించావా? నా భార్యని కూడా. అలాగే మమ్మల్ని దోషులు చేశావు. నీకు పుట్టగతులుండవత్తా? రుద్రాణి: ఏంటిదంతా? మారిపోయానని చెప్పావు కదా? రాజ్, మరొక్కసారి మీరంతా నన్ను క్షమించాలి. నేను తప్పించుకోడానికి రుద్రాణి నా వెనకాల ఉందన్న నిజాన్ని నేను దాచలేదు. మీకు ఈ దుర్మార్గురాలి గురించి చెప్పకూడదు అన్న ఉద్దేశం నాకు లేదు. కాని నేను మారాను. నా కుటుంబం నన్ను వెలివేసింది. నేను నా వాళ్లతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను అని దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని నా గురించి వాళ్లకి చెప్పొద్దు అని ప్రాధేయపడితే నేను నిజాన్ని దాచిపెట్టాను. అందుకు మీరు నన్ను క్షమించండి. ఏంటది చూస్తున్నావ్? నువ్వు మారావనుకుని నీకో అవకాశమిద్దామనుకున్నాను. కాని నువ్వు మారే మనిషివి కాదని నిరూపించావు. కల్మషంలేని మనుషులకే ఇంత ద్రోహం తలపెడతావని అనుకోలేదు. రాజ్, నాకు ఆరోగ్యకరమైన బిడ్డ ఉండాలి అని ఆశపడ్డాను. కాని ఇది నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని మీ బిడ్డని మార్చాలి అని సలహా ఇచ్చింది. ఇదంతా నా మంచికోసం కాదు, మీమీద పగ తీర్చుకోవడం కోసం చేసిందని నా కన్నబిడ్డని హాస్పిటల్లోనే చంపడానికి ప్లాన్ చేసి రౌడీల్ని పంపాకే అర్థమైంది. అందుకే నా బిడ్డను నేను కాపాడుకోగలిగాను. దీని అరాచకం పూర్తిగా అర్థమైంది కాబట్టే మీ బిడ్డను మీకు అప్పగించగలిగాను. లేదంటే దీన్నింకా నమ్మింటే ఏం జరిగేదో. పసికందుల ప్రాణాలు తీయాలనుకున్నది ఈ ఇంటి కోడల్ని, కొడుకుని చంపాలనుకున్నది కేవలం ఆస్తికోసమేగా? ఎవరిమీద కోపం ఎవరిమీద చూపిస్తున్నావు? నీకు పగా ద్వేషం ఏదైనా ఉంటే నామీద, నా భర్తమీద చూపించాలి. అంతేకాని నా ప్రపంచాన్ని చూపించడానికి నా ప్రాణాలే వదులుకోవాలనుకున్న నా బిడ్డమీద చూపిస్తావా? నా అక్క, నా చెల్లి, నా కుటుంబమే నా సర్వస్వమని బ్రతుకుతున్నాన్నేను. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి ప్రాణాలు తీయాలనుకుంటావు? ఇన్నాళ్ళు నువ్వు ఒక ఆడదానివి అన్న జాలైనా ఉండేది. కాని నువ్వు ఆడజాతికే కళంకమయ్యావు, దిగజారిపోయావు. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది నాకు. పో ఇక్కడ్నించి. ఛీ, పో. నా కంటకి కనిపించద్దు. ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. ఇంకా చూస్తున్నావేంటి? పో ఇక్కడ్నించి. వెళ్తావా లేదా ఇక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేమంటావా? నువ్విక్కడ్నించి వెళ్లడం కాదు, ఈ ఊళ్ళోనే ఉండకూడదు. పో ఇక్కడ్నించి. ఒకవేళ ఉన్నావో ఉన్నచోటే నిన్ను చంపేస్తాం. అమ్మా, నువ్వు ఎంత చూసినా ప్రయోజనం లేదమ్మా. నువ్వు చేసిన తప్పులవల్ల నేను కూడా మాట్లాడకుండా అయిపోయాను. దయచేసి నువ్వు మా అమ్మా అన్న విషయం ఎక్కడా చెప్పద్దు. వెళ్ళా. చాలా బావుంది మమ్మీ. అది చేస్తా ఇది చేస్తా అని చివరికి నీదారి నువ్వు చూసుకుంటున్నావా? నన్ను ఆ రాజ్యానికి రాజుని చేస్తానని చెప్పి ఇప్పుడు ఓడిపోయావని ఒప్పుకుంటున్నావా? నిన్ను అవమానించిన వాళ్లని ఏం చెయ్యాలని మేమాలోచిస్తుంటే నువ్వు భయపడి చావాలనుకుంటున్నావా? నువ్వే మా ఇన్స్పిరేషన్ మామ్. కాని ఈరోజు నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల అవమానం వస్తే చచ్చిపోవాలని ప్రూవ్ చెయ్యాలనుకుంటున్నావా? మరి ఏం చేయమంటారు? నాకు వస్తున్న కోపానికి, ఆవేశంలో నేనేం చేస్తానో నాకే అర్థం కావట్లేదు. దానివల్ల మీ జీవితాలే నాశనమవుతాయి. అంటే ఏం చెయ్యాలనుకున్నావు నువ్వు? నాకు చేసిన అవమానానికి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలనుండే. చంపేద్దాం. నువ్వు విన్నది నిజమే మామ్, చంపేద్దాం. కాని దానివల్ల రేపు మీకేదైనా ప్రాబ్లం రావచ్చని ఆలోచిస్తున్నాను. ఎలా వస్తుంది మామ్ మనకి? ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్లందరూ చచ్చిపోతారు కదా. అవును మామ్, ముఖ్యంగా రాజ్, కావ్య వాళ్లను ఫినిష్ చేస్తే ఇక మనకి అడ్డంటూ ఎవ్వరూ ఉండరు. వాళ్ల చావులు మనమీదికి రాకుండా చూసుకుంటే చాలు. వాళ్ల ఆస్తితో పాటు ఆ ఫ్యామిలీ పేరు ప్రతిష్టలు కూడా మన సొంతమవుతాయి. ఇది చాలా పెద్ద నిర్ణయం రాహుల్. ఒకప్పుడు మనం చేసిన ప్లాన్స్లా ఉండవు. కొంచెం తేడా వచ్చినా జీవితాలే తలకిందులవుతాయి. ఇప్పుడు మాత్రం మనం గొప్పగా బ్రతుకుతున్నామా? ఇలా అవమానాలు పడటం కంటే కుంభస్థలాన్ని కొట్టి దుగ్గిరాల వంశమనే ఏనుగు నెత్తిమీద కూర్చుందా? లెట్స్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. నువ్వా ఫ్యామిలీని ఎలా అంతం చెయ్యాలో ఆలోచించు. దానికంటే ముందు నేను, అన్నయ్య ఆ ఇంట్లో ఆడాల్సిన చిన్న నాటకముంది. అది ఫినిష్ చేసి తిరిగి ఆ ఇంట్లో అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాం. కావ్య, ఎంత పనిచేసింద్రా ఈ దుర్మార్గురాలు! అది ఎన్ని తప్పులు చేసినా, కుటుంబానికి ఎంత నష్టం తలపెట్టినా, పోనీలే
చిన్నప్పటినుంచి మన మనిషిలా పెరిగింది అని జాలితో క్షమిస్తూ పోయాం. కాని ఈరోజు ఈ ఇంటిమీద ఇంత విషం చిమ్ముతుంది అని అనుకోలేదు. ఆ రోజు కావ్య కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకున్నప్పుడే దాన్ని జైలుకు పంపించుండాల్సింది. అనవసరంగా వదిలేశాం. ఆ పాపిష్టిది ఇన్ని తప్పులు చేసినా ప్రాణాలతో చెలగాడమాడింది. అన్నీ తెలిసాక కూడా మీరంతా వెళ్ళిపో అన్నారు. కాని దాన్ని వెళ్లనివ్వకుండా ఆపాల్సిందే. పోలీసులకి అప్పచెప్పాల్సిందే. పోలీసులకి ఏమని చెప్పాలత్తయ్యా? ఆ రుద్రాణిమీద ఏమని కేసు పెడతాం? చేసిన పాపాలన్నీ కళ్లముందే కనపడ్డాయి కదా. మనం అన్ని మాటలు అన్నా తలెత్తిందా? ఇంతకన్నా ఏం కావాలి దానికి శిక్ష వహించడానికి? మావయ్యా, తను తప్పు చేసిందని మనందరికీ తెలుసు, మినిస్టర్కి కూడా తెలుసు. కాని మొదటినుంచి తను చేసిన తప్పులన్నిటికీ ఏ సాక్ష్యం లేదు. అలా జాగ్రత్తపడింది. మన దగ్గర ఉన్నవన్నీ మనసుకు సంబంధించిన సాక్ష్యాలే. కాని కోర్టుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమీ లేవు మావయ్యా. డబ్బుకి అమ్ముడుపోయి ఆ రాక్షసి చెప్పిన రౌడీలున్నారు కదా, అప్పుడు మీ డిపార్ట్మెంట్కి చెప్పి